ఉమ్? ఎవరు మా మిగతా వాళ్ళు ఇంకా? సింహాద్రి బో చిల్లరవులు కట్టిండి అయినాడే. నెక్స్ట్ వాణి. ఏమియా భూపతి ఉన్నావా? గీసారా? హలో, ఏమియా మళ్ళీ రెస్పాండ్? గీస్తారా? ప్రాబ్లం ఏం గీసావు? ఆస్తి అప్పులు పట్టి ఎక్సలెంట్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క 31/3/2010 నాటి ఆస్తి అప్పులు పట్టి అని ఇంటికి పెట్టి ఆస్తి అప్పులు పట్టి గీసారా? సార్ రైట్. దాన్ని వదిలేయండి. దాని కింద షెడ్యూల్డ్ 1 వాటా మూలధనము. షెడ్యూల్డ్ 1 వాటా మూలధనము రైట్. వాటా మూలధనము ఎంత ఉంది చూడు. షెడ్యూల్డ్ 1 అంకణాలు క్రెడిట్ సైడ్ ఉంటుంది చూడు. వాటా మూలధనము ఇస్తున్నాడా? వాటా మూలధనము హలో, ఏమియా భూపతి? సార్ వాటా మూలధనం ఇచ్చాడా? తెలియదు సార్. కింద చూడండి. అదనపు సమాచారము. కరెంటు ఖాతాలో 88,000. ఓటు అప్పుడు నేను 1,95,000 ఓటు 2,000. 10,000 ఎలా? ఇది మూలధనం ఏడొచ్చిందట 10,000. శాసనాత్మక రిజర్వు లెక్క పూర్తిగా ఇవ్వలేదా? ఇడు మూలధనం ఎక్కడ ఇవ్వలేదే? డిపాజిట్లు డెబిట్ సైడ్ ఇచ్చిన డెబిట్లు క్రెడిట్లు కాదు మొహం. సరే, ఇటు సైడ్ ఇచ్చినట్టు చూడండి. 2 కలిపి చేస్తున్నాడు. మూలధనం వచ్చేసి మూలధనము 2 లక్షల వాటాలు ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున 50 రూపాయలు చెల్లించినవి. సో కాబట్టి 10,000. షెడ్యూల్ 1లో 10,000 వేసుకోండి. ఏమి భూపతి? సార్ షెడ్యూల్ 1లో ఇటు సైడ్ 10,000 కనబడిందా?
లేదు సార్. ఆ? మూలధనం కనబడిందా? ఇటు సైడ్ ఇచ్చినాడు చూడండి. 2 వాటా మూలధనం అని పెట్టి 2 లక్షల వాటాలు 100 రూపాయలు విలువ గలవి, 50 రూపాయలు పూర్తిగా చెల్లించినవి అని. కాబట్టి 10,000. నెక్స్ట్ షెడ్యూల్డ్ మొత్తం కూడా 10,000. షెడ్యూల్డ్ 1 టోటల్ చేసి 10,000. షెడ్యూల్డ్ 2 రిజర్వులు మరియు రిజర్వులు మిగుళ్ళు. రిజర్వులు కామా మిగుళ్ళు దేని కింద? ఫస్ట్ మనం శాసనాత్మక రిజర్వుకు మళ్లింపు. శాసనాత్మక రిజర్వుకు ఇచ్చినట్టు చూడండి. శాసనాత్మక రిజర్వు రిజర్వ్ నిధి అని ఇచ్చినాడు ఇక్కడ. దాన్ని మనము శాసనాత్మక రిజర్వు దాని కింద ప్రారంభం 10,000 ఇన్నర్లో వేసుకొని యాడ్ సంవత్సరంలో మళ్లింపు 363.25 మళ్లించాం. ప్రస్తుత సంవత్సరం నికర లాభంలో ఎంత మళ్లించాము? ప్రస్తుత సంవత్సరం నికర లాభంలో లాభ నష్టాల ఖాతాలో 363.25. అవునా? అవును సార్. ఆ రెండు యాడ్ చేసుకుని అవుటర్లో వేసుకోండి. 10,000 రిజర్వ్ నిధి కాబట్టి శాసనాత్మక రిజర్వు. దాని కింద ప్రారంభపు నిల్వ 10,000 యాడ్ సంవత్సరంలో మళ్లింపు 363.25. టోటల్ అవుటర్ కాలంలో 10,363.25. రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 రాబడి ఇతర రిజర్వులు అని పెట్టి దాని కింద రాబడి ఇతర రిజర్వులు, రాబడి కామా ఇతర రిజర్వులు డివిడెండ్ సమానీకరణ నిధి. డివిడెండ్ సమానీకరణ నిధి మళ్ళీ దాని కింద దాని పక్కనే లేకపోతే కింద మీకు ఆడబెడతాడు ప్రారంభపు నిల్వ 2,500. అలాగే యాడ్ సంవత్సరంలో ఏర్పాటు ప్రస్తుత సంవత్సరంలో లేదా మళ్లింపు ప్రస్తుత సంవత్సరంలో మళ్లింపు 300. కాబట్టి 2,800. రైట్. అలాగే నెక్స్ట్ దాంట్లోనే ఆ షెడ్యూల్లోనే లాభ నష్టాల ఖాతా నిల్వ. లాభ నష్టాల ఖాతాలో ఎంతైతే మిగిలి ఆస్తి అప్పుల పార్టీకి మళ్లింపు ఇచ్చిన లాభం అని ఇచ్చినాం 641.75. సో దాన్ని కూడా రిజర్వ్ నిధిగా చూపించాలి. రిజర్వులు మిగిలి కింద లాభ నష్టాల ఖాతాలో నిల్వ 0.5 అని పెట్టుకోండి. 5వ పాయింట్ అది. మామూలుగా 1 చెప్పాము, 2 చెప్పాము, 3, 4 లేవు. కాబట్టి 5వ పాయింట్ లాభ నష్టాల ఖాతాలోని నిల్వ 641.75. రైట్. ఇప్పుడు షెడ్యూల్డ్ 2 మొత్తం టోటల్ చేయండి. 10,000 శాసనాత్మక రిజర్వ్ 10,363.25. ఇతర రాబడి ఇతర రిజర్వులు 2,800. లాభ నష్టాల ఖాతాలోని నిల్వ 641.75. ఆ 3 టోటల్ చేయి. షెడ్యూల్డ్ 2 ఎంత వస్తుందో టోటల్ చేసుకోండి. ఎంత వస్తుంది షెడ్యూల్ 2? నేను పోతే సార్
ఉమ్? ఏమియా ఏమేమి రాస్తున్నావు షెడ్యూల్డ్ 2లో? భూపతి సార్ డివిడెండ్ సమీకరణ నిధి ప్రారంభ నిధులు 2500 సార్. ఆ, సంవత్సరంలో ఏర్పాటు దానికి ముందు శాసనాత్మక రిజర్వ్ ఎంత రాశావు? 3 ఒక దాంట్లోనే వస్తాయి. శాసనాత్మక రిజర్వ్ 10,000, సంవత్సరంలో యాడ్ చేసిన 363.25, మొత్తం 10,363.25. రాబడి రిజర్వ్ 2,800, లాభ నష్టాల ఖాతా 641.75. ఆ 3 టోటల్ చెయ్యా. మిగతా వాళ్ళు చూస్తున్నారా లెక్కలు? మిగతా వాళ్ళు ఏం రెస్పాండ్ గారే? ఏమే చంద్ర, ఈయన అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ లెవెల్లో జాయిన్ అవుతాడు అప్పుడప్పుడు. ఏం వేస్తున్నావు లెక్క? వేస్తా ఉండవు. ఎంత వచ్చింది టోటల్ చెప్పలేవా? ఎంత వచ్చింది షెడ్యూల్ 2లో? సార్ ఇప్పుడే జాయిన్ అయినా సార్. ఏడవబడిన దాకా సార్ ఇంటి పని చేస్తున్నా సార్. ఇంటి పని చేసుకో, ఇంకో పని చేసుకో. లేకపోతే ఇంట్లో వాళ్ళకి క్లాసులు రెగ్యులర్ గా ఆన్లైన్ లో యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయి. మేము అటెండ్ కావాలా, తప్పదు. ఆన్లైన్ లో అటెండెన్స్ లేకపోతే సచివాలయం వాళ్ళు చెంపపెట్టి మీద కొడతారని చెప్పు. అటెండెన్స్ తక్కువ వేస్తే మళ్ళీ బరిగిస్తావు కాలేజీకి, గుర్తుపెట్టుకో. క్లాసు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. సరే కాదు, ఇది కాదు. ఎంత వచ్చింది ఆ షెడ్యూల్ 2లో భూపతి? సార్ 13,805 సార్. 13,805. నెక్స్ట్ షెడ్యూల్డ్ 3 డిపాజిట్లు. షెడ్యూల్డ్ 3 డిపాజిట్లు. డిపాజిట్ల కింద 1 కరెంట్ ఖాతా అని హెడ్డింగ్ పెట్టి దాని పక్కనే చూడండి, కరెంట్ అకౌంట్స్ ఎంత ఇస్తున్నాడు? ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ ఖాతా డిపాజిట్లు ఇచ్చినాడు చూడండి, 45,200. అలాగే కరెంట్ ఖాతాలో ఇక్కడ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో 88,000 డెబిట్ నిల్వ, ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం కలిసి ఉన్నది, ప్లస్ 7% వడ్డీ, మొత్తం కలిపి 95,000. సో దీన్ని కూడా చూపించాలి. కాబట్టి 45,200 ప్లస్ 88,000 7,000 అంటాడు. ఒకటి కూడా ఆడేమో ఏమో 45,200 ఉంది కరెంట్ ఖాతా. దానికి 88 యాడ్ చేయండి. 8,800. 88,000 సార్. 8,800 లేకపోతే 88,000 సార్. అది ఎంత వస్తే ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడు. 8,800 యాడ్ చేయి. 8,800. 54,000 వస్తుంది సార్. రైట్. నెక్స్ట్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు.
సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు ఇచ్చినటువంటి 14,520 14,520 సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు. సార్ వాయిస్ వినిపించలేదు సార్. లేదా ఎందుకు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినబడతాం సార్. సెల్లకు ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఛార్జర్ పెట్టాను. హలో, వినిపిస్తుందా భూపతి? వినపడుతున్నాయి సార్. రైట్. సో కాబట్టి కాలపరిమితి రుణాలు ఎంత వేసుకున్నారు? 37,180. 37,180 సేవింగ్ డిపాజిట్స్ సార్. సేవింగ్ అక్కడ నుంచి చెప్పండి సార్, వినబడలేదు సార్. సేవింగ్ డిపాజిట్లు 14,520. ఓకే సార్. 14,520. కాల పరిమితి డిపాజిట్లు 37,180. 3 అదొక 54,000. మొత్తం టోటల్ డిపాజిట్స్ షెడ్యూల్డ్ 3 ఎంత ఉందో చూడండి. 54,000, 14,520, 37,180. మొత్తం ఎంత? టోటల్ డిపాజిట్స్ ఎంత? టోటల్ డిపాజిట్స్ 1,05,070 సార్. 700 వస్తుంది సార్. 70 కాదు, 700. 1,05,700. 700 వస్తుంది సార్. రైట్, అయిపోయింది. షెడ్యూల్డ్ 3. షెడ్యూల్డ్ 4 తీసుకున్న అప్పులు. షెడ్యూల్డ్ 4 తీసుకున్న అప్పులు అంటే ఇతర బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ అప్పులు తీసుకుంటే చూడండి. ఇతర బ్యాంకుల వద్ద అప్పులు, ఆర్బీఐ వద్ద అప్పులు ఏదైనా ఉన్నాయా చూడండి. వివిధ రుణదాతలు ఇతర బ్యాంకుల నుండి బాకీ, ఇతర బ్యాంకులకు బాకీ. సో ఇవన్నీ ఇచ్చున్నాడు. సో కాబట్టి దాని కింద భారతదేశంలోని దాన్ని అండర్లైన్ చేసి దాని పక్కన ఇతర బ్యాంకుల నుండి అప్పులు 12,200. అదొకటే టోటల్ చేసేయండి. వివిధ రుణదాతలు దాన్ని నెక్స్ట్ చూపిస్తాము. నెక్స్ట్ షెడ్యూల్ 5 లో చూపిస్తాం. దాన్ని ఎంత వేశారు? షెడ్యూల్డ్ 4 టోటల్ కూడా 12,200. భారతదేశంలోని ఇతర బ్యాంకుల నుండి అప్పులు 12,200. నెక్స్ట్ షెడ్యూల్డ్ 5 ఇతర అప్పులు ఏర్పాట్లు. షెడ్యూల్డ్ 5 ఇతర అప్పులు ఏర్పాట్లు దీని కింద
బ్రాంచ్ సర్దుబాట్లు క్రెడిట్ అని చూడండి. బ్రాంచ్ సర్దుబాట్లు, అంతర్కార్యాలయ సర్దుబాట్లు అని రాసుకోవాలి మనం ఇక్కడ షెడ్యూల్ 5 లో. 1వ పాయింట్ అని వేసుకొని, 1 కాదు 2, 2వ పాయింట్ పెట్టుకోండి. 1వ పాయింట్ ఇవ్వలేదు మనకు. పాయింట్ 2 అని పెట్టుకొని, అంతర్కార్యాలయ సర్దుబాట్లు నికరం 4555 ఇచ్చున్నాడు. బ్రాంచ్ సర్దుబాట్లు క్రెడిట్ అని, బ్రాంచ్ సర్దుబాట్లు క్రెడిట్. సో కాబట్టి అదే మనకు అంతర్కార్యాలయ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్. సో అవన్నీ మనము అదర్ లైబిలిటీస్ కింద, అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్ షెడ్యూల్ 5 కింద చూపిస్తాం. అలాగే 3 ఇతర అప్పులు ఏర్పాట్లతో సహా, ఇతర అప్పులు ఏర్పాట్లతో సహా దాని కింద వడ్డీ అనామతు ఖాతా 7,000. అలాగే నెక్స్ట్ దాని కింద వివిధ రుణదాతలు 455. వివిధ రుణదాతలు 455 వినిపిస్తుందా? ఎస్ సార్. దాంట్లో సెకండ్ వన్ బ్రాంచ్ ఏంది సార్, చెప్పు. బ్రాంచ్ సర్దుబాట్లు దాని కింద ఎంత సార్ అమౌంట్? దానికి 4,555, 4,555. నెక్స్ట్ దాని కింద 3 అనేసి ఇతర అప్పులు ఏర్పాట్లతో సహా అని రాసి, అనామతు ఖాతా 700 కూడా కాదు, ఓన్లీ 7. ఇతర రుణదాతలు 455. డిస్కౌంట్ చేసిన బిల్లుపై రిబేటు 15. నెక్స్ట్ ఇతర అప్పులు ఏర్పాట్లు అని పెట్టి లోపల పర్టికులర్స్ రాసుకునే కట్టి దాని కింద రాసుకోండి. పన్ను ఏర్పాటు 1000 ప్లస్ ప్రతిపాదిత డివిడెంట్ 1000 ప్లస్ రాని బాకీల ఏర్పాటు 88. ఈ 3 రాసుకో. మళ్ళీ చెప్తా చూడండి. పన్ను ఏర్పాటు 1000 పర్టికులర్స్ లోనే, ప్లస్ ప్రతిపాదిత డివిడెంట్ 1000 ప్లస్ సంశయాత్మక బాకీల ఏర్పాటు 88. 3 కలిపి రూపాయలు కాడేసుకోండి. 2088. సో టోటల్ షెడ్యూల్ 5 టోటల్ చేస్తే మీకు 4,555, 7, 455, 15, 2088 మొత్తం టోటల్ చేస్తే 7,120. సో ఇవి అప్పులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్. ఏమేమి ఉన్నాయి చూడండి, ఎంత ఉన్నాయో చెప్పండి. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వాటా మరుదనము షెడ్యూల్డ్ 1 ఎంత ఉంది? 10,000. షెడ్యూల్డ్ 2 రిజర్వులు మరియు మిగుళ్ళు ఎంత ఉన్నాయి? షెడ్యూల్డ్ 2 లో 13,805. షెడ్యూల్డ్ 3 డిపాజిట్లు ఎంత ఉన్నాయి? డిపాజిట్లు 1,05,700. నెక్స్ట్ షెడ్యూల్డ్ 4 తీసుకున్న అప్పులు అంటే ఇతర బ్యాంకుల నుండి అప్పులు వచ్చేసి 12,200. అలాగే షెడ్యూల్డ్ 5 ఇతర అప్పులు ఏర్పాట్లు ఏమేమి వచ్చాయి ఇక్కడ? అంతర్కార్యాలయ సర్దుబాట్లు 4,555. ఇతర అప్పులు ఏర్పాట్లుతో సహా వడ్డీ అనామతు 7,000. రుణదాతలు వివిధ రుణదాతలు 455. డిస్కౌంట్ చేసిన బిల్లుపై రిబేటు 15. ఇతర అప్పులు ఏర్పాట్లు కింద పన్ను ఏర్పాటు 1000, ప్రతిపాదిత డివిడెండ్ 1000, సంశయాత్మక బాకీల ఏర్పాటు 800, మొత్తం 2,088. మొత్తం టోటల్ 7,120.
120. ఇది షెడ్యూల్డ్ 1, 2, 3, 4 ఇవన్నీ అప్పులకు సంబంధించినటువంటి షెడ్యూల్స్. అలాగే షెడ్యూల్డ్ 6 నగదు మరియు నగదు ఆర్బిఐ వద్ద నిల్వలు. నగదు ఆర్బిఐ వద్ద నిల్వలు రాస్తున్నారా? ఎస్ సార్. మిగతా వాళ్ళు నిర్మా, మహాలక్ష్మి సమాధానమే ఉండదు. రాస్తున్నారా, పడుతున్నారా? సుధా ఇబ్బంది పడతారు, మళ్ళీ క్లాసులకు అటెండ్ అయ్యి అసిస్టెంట్ కాక, అటెండెన్స్ లేక, స్కాలర్షిప్లు రాక, ఫీజులు కట్టించుకోక రెగ్యులర్ గా క్లాసులు కట్టండి. ఇప్పుడల్లా మనకు ఆఫ్లైన్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ లోనే క్లాసులు జరుగుతాయి. కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. రైట్. ఎంత? షెడ్యూల్డ్ 6 వేసుకోండి. నగదు మరియు ఆర్బిఐ వద్ద నిల్వలు. నగదు మరియు ఆర్బిఐ వద్ద నిల్వల కింద 1 అని పెట్టి చేతులు నగదు. చేతులు నగదు ఇక్కడ ఇచ్చినాడు చూడండి, యువతల సైడు చేతులు నగదు అని 438 ఇచ్చినాడు. సో అదే మొత్తం వేసి అక్కడ టోటల్ కూడా అంతే 438. చేతులు నగదు 438. రైట్. షెడ్యూల్డ్ 7 ఇతర బ్యాంకులు వద్ద నిల్వలు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు. రాసుకోండి. షెడ్యూల్డ్ 7 ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు కోరగానే వచ్చే నగదు. తక్కువ వ్యవధిలో అనేది పడలేదులే. కోరగానే వచ్చే నగదు షెడ్యూల్డ్ 7 ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు కోరగానే వచ్చే నగదు షెడ్యూల్డ్ 7 కింద ఇచ్చినారు చూడండి. చేతుల నగదు కింద కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 1500. అలాగే ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు 6869. బ్యాంకులో నగదు చేతిలో నగదు అని ఇచ్చున్నాడు కదా, ఆ బ్యాంకుల నగదుని మనం ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు 6869. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 1500. ఆ రెండు టోటల్ చేస్తే షెడ్యూల్డ్ 7 ఎంత వస్తుందో చూడండి. షెడ్యూల్డ్ 7 టోటల్ ఎంత? యో 8369. ఎంత? 8369 సార్. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు. షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు. దేనికైనా పెట్టుబడులు ఎవడైతే వాటాలలో పెట్టుబడులపై ఆర్జించిన వడ్డీ ఇదంతా తీసుకున్నాము. వాటాలలో పెట్టుబడులు రాసుకోండి. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉన్నాయి 45,200. 45,200. అలాగే దాని కింద వాటాలలో పెట్టుబడులు 4,700. మొత్తం రెండు టోటల్ చేయండి. ఏమేమంటే ప్రభుత్వ సెక్యూరిటీలు 45,200, వాటాలు 4,700,
రెండు టోటల్ చేస్తే 49,900. షెడ్యూల్డ్ 8 49,900. రైట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ 9 అడ్వాన్సులు. షెడ్యూల్డ్ 9 అడ్వాన్స్. అడ్వాన్స్ల కింద రాసుకోండి. ఏ కొన్న డిస్కౌంట్ చేసిన బిల్లులు 33,100, 33,100. నెక్స్ట్ 2 క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, డిమాండ్ రుణాలు. క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, బ్యాంకు డిమాండ్ రుణాలు. దాని కింద బ్రాకెట్లో 43,800 ప్లస్ కరెంట్ ఖాతాలో కలిసి ఉన్న ఓవర్ డ్రాఫ్ట్లు 8,800. $43,800 ప్లస్ కరెంట్ ఖాతాలో కలిసి ఉన్న ఓవర్ డ్రాఫ్ట్లు 8,800. 43,800కి 8,800 యాడ్ చేస్తే 52,600. 52,600. రైట్. మొత్తము టోటల్ చేయండి. ఆడ వరకు ఏ టోటల్ చేస్తే 85,700. 85,700. రైట్. అదే షెడ్యూల్డ్ 9 లో ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి అంటే వాడు చాలా ఇచ్చినాడు, ఏం రాయలేదు. అంతే చాలు మనకు ఆడ వరకు. మొత్తం 85,700. ఇంకా చాలా ఉన్నాయి. కనిపించే ఆస్తులు, హామీ గలవి, భారతదేశంలో అడ్వాన్సులు, భారతదేశం వెలుపల అడ్వాన్సులు అని. ఇవన్నీ మనకి ఏం లేవు కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. షెడ్యూల్డ్ 9 కొన్న బిల్లులు, కొన్న డిస్కౌంట్ చేసిన బిల్లులు 33,100. క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, డిమాండ్ రుణాలు 43,800 ప్లస్ కరెంట్ ఖాతాలో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్లు 8,800. మొత్తం 52,600. టోటల్ చేస్తే 85,700. రైట్. అది షెడ్యూల్డ్ 9. షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులు. షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులు. షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులు. దీని కింద 1 ఆవరణలు 3,000. ఇతర స్థిరాస్తులు ఫర్నిచర్తో సహా 500. ఆవరణలు 3,000, ఇతర స్థిరాస్తులు ఫర్నిచర్తో సహా 500. మొత్తం షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులు 3,500. షెడ్యూల్డ్ 11 ఇతర స్థిరాస్తులు కింద ప్రాప్తించిన వడ్డీ 875. అలాగే నాన్ బ్యాంకింగ్ ఆస్తులు. దాని కింద నాన్ బ్యాంకింగ్ ఆస్తులు 50 - 7 బ్రాకెట్లో పెట్టుకోండి. ఇక్కడే నాన్ బ్యాంకింగ్ ఆస్తులు పక్కనే 50 - 7 43. అవుటర్లో వేసుకుంటే రూపాయల కింద. ప్రాప్తించిన వడ్డీ 875, ఇది ఒక 43. మొత్తం 918. నెక్స్ట్ షెడ్యూల్డ్ 12 ఆగంతుక బాధ్యతలు. షెడ్యూల్డ్ 12 ఆగంతుక బాధ్యతలు. దాని కింద స్వీకృతులు, ఎండార్స్మెంట్లు, ఇతర బాధ్యతలు. స్వీకృతులు, ఎండార్స్మెంట్లు, ఇతర బాధ్యతలు 1,168. 1,168.
రైట్, ఇది మనకు మొత్తం టోటల్ కూడా 1168. సో 6 నుంచి 11 వరుసల షెడ్యూల్ అన్ని కూడా మనకు ఆస్తుల కింద చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 12 ఆగంతుక బాధ్యతలు అనేటివి ఆస్తి అప్పుల పట్టీలో టోటల్ చేసిన తర్వాత లాస్ట్ లో కింద ఎడ్జ్ లో ఈ మొత్తాన్ని టోటల్ చేయకుండా చూపించి వదిలేయాలి. స్వీకృతులు, ఎండార్స్మెంట్లు, ఇతర బాధ్యతలు ఎంత ఉంది? 1168. సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. షెడ్యూల్డ్ 6 నగదు ఆర్బీఐ వద్ద నిల్వలు 438. షెడ్యూల్డ్ 7 ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు కోరగానే వచ్చే నగదు 8369. పెట్టుబడులు వచ్చేసి 49900. అడ్వాన్స్లు వచ్చేసి 85700. స్థిరాస్తులు ఆవరణలు స్థిరాస్తుల కింద 3000. ఇతర ఫర్నిచర్తో సహా ఇతర స్థిరాస్తులు 500, మొత్తం 3500. స్థిరాస్తులు మళ్ళీ ఇతర ఆస్తులు ప్రాప్తించిన వడ్డీ 875. నాన్ బ్యాంకింగ్ ఆస్తులు 43. షెడ్యూల్ 12 ఆగంతుకాలు వచ్చేసి టోటల్ 1168. ఇది మనకు షెడ్యూల్స్. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ 1 నుంచి 5 ఆ షెడ్యూల్డ్ పేరు రాసి షెడ్యూల్డ్ నంబర్ వేసి ఆ మొత్తం ఎంత ఉందో వేయండి. అలాగే అవి మొత్తం 1 నుంచి 5 వరకు అప్పులు, 6 నుంచి 11 వరకు ఆస్తులు. దాని కింద ఫస్ట్ పైన ఏమైనా హెడ్డింగ్ పెడతారంటే ఆస్తి అప్పుల పట్టీలో క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని పెట్టండి హెడ్డింగ్. వాటా మూలధనము మరియు అప్పులు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద షెడ్యూల్డ్ 1 నుంచి 5 వరకు ఆ షెడ్యూల్డ్ పేరు రాసి ఆ షెడ్యూల్డ్ నంబర్ వేసి ఆ మొత్తం ఎంత ఉందో వేయండి, టోటల్ చేయండి. అలాగే షెడ్యూల్డ్ 6 నుంచి ఆస్తులు అనే హెడ్డింగ్ పెట్టి ఆస్తుల కింద షెడ్యూల్డ్ 6 నుంచి షెడ్యూల్డ్ 11 వరకు ఆ షెడ్యూల్డ్ నేము, షెడ్యూల్డ్ సంఖ్య, ఆ మొత్తం రూపాయలు టాలీ చేయండి. ఆస్తి అప్పుల పట్టి టాలీ అవుతుందో లేదో. అంటే 1 నుంచి 5 వరకు అప్పుల సైడు టోటల్ చేయండి ఆడ వరకు వేసి. 6 నుంచి 11 వరకు వచ్చేసి అప్పుల సైడ్ వేసి, ఫస్ట్ అప్పులు కదా, ఆస్తుల కింద వేసి 6 నుంచి 11 వరకు ఆస్తుల సైడ్ వేసి టోటల్ చేయండి. టాలీ అవుతుందో లేదో ఆస్తి అప్పులు పట్టి చూడండి. నాకు 2 నిమిషాలు టైం ఇస్తాను, నాకు క్యాల్కులేట్ చేసి మీరు చెప్పాలి. నేరుగా ఏం లేదు, ఆస్తి అప్పులు పట్టిపోయి క్యాపిటల్ అండ్ లైబిలిటీ అని పెట్టి షెడ్యూల్డ్ 1 వాటా మూలధనం ఎంత ఉంది, షెడ్యూల్డ్ 2 రిజర్వులు మిగులు ఎంత ఉంది, షెడ్యూల్డ్ 3 డిపాజిట్లు, షెడ్యూల్డ్ 4 అప్పులు, షెడ్యూల్డ్ 5 ఇతర అప్పులు ఏర్పాట్లు మొత్తం ఎంత ఉందో చూసి మీరు అవి అప్పుల కింద 1 నుంచి 5 వరకు, 6 నుంచి 11 వరకు ఆ ఆస్తుల కింద ఏసీ టాలీ అవుతుందో కాదో నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. ఏమే భూపతి, చంద్ర సార్ వేస్తున్నారా? సార్ నువ్వు ఏ చూడు, షెడ్యూల్డ్ పేరు అదే పెట్టి ఏం మారవలేదు నువ్వు. 1 వాటా మూలధనము, 2 రిజర్వులు మిగుళ్ళు, 3 డిపాజిట్లు, 4 ఏంది బారోయింగ్స్, 5 ఇతర అప్పులు ఏర్పాట్లు. మొత్తం 2 ఆ షెడ్యూల్స్ లో ఉండే మొత్తం ఎడేసి మొత్తం అప్పులు టోటల్ చేయండి. అలాగే 6వ షెడ్యూల్ నుంచి 11వ షెడ్యూల్ వరకు ఆస్తులు సైడ్ వేసి షెడ్యూల్డ్ సంఖ్య వేసి మొత్తం టోటల్ చేయండి. టోటల్ చేశారా? అవును సార్.
మిగతా వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థమే కావడంలా. ఈ మహాలక్ష్మి ఏమ్మా మీరు? సింహాద్రి వేస్టే, గుణవతి, సుధా, వాణి, జమున, ఇంకేరు? వసంత. ఎంత వచ్చింది అప్పుల సైడ్ భూపతి? చేస్తాను సార్. వాటా మూలధనము మరియు అప్పులు అనే హెడ్డింగ్ పెట్టి దాని కింద షెడ్యూల్డ్ 1 వాటా మూలధనము, 2 రిజర్వులు మిగుళ్ళు, 3 డిపాజిట్లు, 4 అప్పులు, 5 ఇతర అప్పులు, ఏర్పాట్లు. ఆ మొత్తం వేసి టోటల్ చేసేదానికి 5 పేర్లు రాసే 5 షెడ్యూల్ నెంబర్లు వేసి ఆ మొత్తం 5 మొత్తాలు టోటల్ చేసేదానికి ఇంకేంది? ఏం చంద్ర ఉండవా? నేను చేపు ఉండలేడు, ఊరికి అట్టుండేసి ఉంటాడు. సార్ టాలీ కాలేదు సార్. ఎంత వచ్చింది ఆ అప్పులు? ఏమేమి వేసావు? షెడ్యూల్డ్ 12 కూడా వేసావా? అవును సార్. షెడ్యూల్డ్ 12 తీసి పనికి మళ్ళడా. షెడ్యూల్డ్ 11 దాకా చెప్పింది, 6 నుంచి 11 దాకా అయ్యి. అప్పులు ఎంత వచ్చినాయి చెప్పు ఫస్ట్ నాకు. మూలధనము అప్పులు ఎంత వచ్చింది? 49,125 సార్. చెప్తా చూడు ఏమేమో. మూలధనము 10,000, రిజర్వులు మిగుళ్ళు 13,805, డిపాజిట్లు 1,05,700, తీసుకున్న అప్పులు 12,200, ఇతర అప్పులు ఏర్పాట్లు 7,120. అంతేనా? షెడ్యూల్డ్ 5. సార్ తప్పు చేసినాను సార్. ఏం తప్పు వేసినావు? 3 సార్. ఏది తీసుకున్న అప్పులా డిపాజిట్లా? ఇప్పుడు టోటల్ చేయి. టోటల్ చేస్తే 1,48,825 రావాలి చూడు. వచ్చిందా? ఎంతసేపు క్యాల్కులేటర్ పెట్టుకొని చేసేదానికి మీకు 5 అంకెలు వేసి కూడేదానికి ఏమియా? క్యాల్కులేటర్ లేదు సార్. ఇంకదేంతో చేస్తున్నావు క్యాల్కులేటర్ లేకుంటే? సెల్ కన్నా కొట్టు.
చంద్ర ఎట్టమన్నాడు? ఏమే చంద్ర సార్ ఏం 1,40,25 సార్. 49,125 సార్. ఏమేమి వేసావి మళ్ళీ? 10,000 మూలధనము, రిజర్వులో మిగుళ్ళు 13,805, డిపాజిట్లు 1,05,700, తీసుకున్న అప్పులు 12,200, ఇతర అప్పులు ఏర్పాట్లు 7,120. ఎన్నిసార్లు చెప్పాను అవి వేసి టోటల్ చేయండి అని? ఇన్నిసార్లు లెక్క ఇక్కడే కరెక్ట్ వేయలేకపోతున్నారు మీరు. క్యాల్కులేటర్ కొట్టే చేత కావడం లేదు. 10,000, 13,500, 10,500, 10,5,700, 12,200, 7,120, 3, 4, 5 టోటల్ చేయండి. 1,48,125 సార్. 1,48,825 వస్తుంది చూడు భయ్యా. అవును సార్. ఏమో మీరు ఎన్ని 1,48,825 సార్. 1,48,825. రైట్. ఆస్తుల కింద ఏమేస్తారంటే షెడ్యూల్డ్ 6 నుంచి 11 దాకా వేసి టోటల్ చేయండి. అక్కడ కూడా ఆ మొత్తం ఆ షెడ్యూల్ లో ఉండే మొత్తాలు ఎడేసుకుని కూడేది కరెక్టే చేయాలి. అన్ని తప్పులు ఎందుకు చేస్తున్నారు అన్నిసార్లు? కానీ టైం లేదు నాకు, నెక్స్ట్ అవర్ క్లాస్ ఉంది మళ్ళీ. ఆస్తులు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద షెడ్యూల్డ్ 6, చేతుల్లో RBI వద్ద నగదు ఎంత ఉంది? 4,438. షెడ్యూల్డ్ 6. అలాగే ఇతర బ్యాంకుల వద్ద కూరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు షెడ్యూల్డ్ 7, 8,369. పెట్టుబడులు 49,900, అడ్వాన్సులు 85,700, స్థిరాస్తులు 3,500, ఇతర ఆస్తులు 918. షెడ్యూల్డ్ 11 ఆడ వరకే ఇవ్వాలి. 12 ఇవన్నీ ఆస్తి అప్పులు పట్టి టోటల్ చేసిన తర్వాత కింద ఆగంతుక బాధ్యతలు అని పెట్టి షెడ్యూల్డ్ 12 వసూలు కోసం వచ్చిన బిల్లులు అని పెట్టి 2,210. దీన్ని ఆస్తి అప్పుల పట్టిలో టోటల్ లేకుండా లాస్ట్ లో వేసి వదిలేయండి ఆస్తుల కింద. రైట్. 6 నుంచి 11 దాకా మొత్తాలు టోటల్ చేసి టాలీ అవుతుందా లేదు చూడు ఫస్ట్. సార్ షెడ్యూల్ 11 వాల్యూ సార్ 11,918. 918. షెడ్యూల్డ్ 10 3,500, షెడ్యూల్డ్ 9 85,700, షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు 49,900, షెడ్యూల్డ్ 7 ఇతర బ్యాంకుల వద్ద తక్కువ పిలువగానే వచ్చే నగదు ఇది 8,369. చేతిలో నగదు, చేతిలో RBI వద్ద నగదు నిల్వలు 438. మొత్తం 6 నుంచి 11 దాకా 6 షెడ్యూల్స్ టోటల్ చేయండి. అయింది సార్. 1,48,825. అది టోటల్ చేసిన తర్వాత కింద ఆగంతుక బాధ్యతలు షెడ్యూల్డ్ 12 అని పెట్టి ఆగంతుక బాధ్యతలు షెడ్యూల్డ్ 12, షెడ్యూల్డ్ 12 లో ఉండేటువంటి 1,168. 1000 షెడ్యూల్డ్ 12 1,168 ఉంది చూడు.
ప్లస్ అలాగే దాని కింద వసూలు కోసం వచ్చిన బిల్లులు అని పెట్టి దానికి షెడ్యూల్డ్ 12 కిందే 2210 ఇది. సో మళ్ళీ ఒకసారి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ దాన్ని చూడండి ఒకసారి. ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి రేపటితో.